వరుస పెట్టి సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ మూడో రోజు జరుగుతున్నాయి. టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, ఆఫీసులు, ఇళ్లలో ఇందులో కలెక్షన్లు, ఐటీకి సమర్పించిన వివరాలు, వాటిట్లో ఉన్న వ్యత్యాసం, పేపర్లలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి కదా, ఇన్ని వేల కోట్ల రూపాయలు వచ్చింది, అన్ని వేల కోట్లు, అదేదో ఆధారాలు చూపించమని అడగడం. వాళ్ళేమో అబ్బెబ్బే ఈ పేపర్లకు ఇస్తామండి అభిమానుల కోసం తప్పించి అంత రాదండి అని చెప్పడం. ఓవరాల్గా గేమ్ చేంజరు, సంక్రాంతికి వస్తున్నాం, వారసుడు సినిమాల కలెక్షన్ నిర్మాణ వ్యయాలు కలెక్షన్స్ మీద అదే సందర్భంలో పుష్ప 2 సినిమా కలెక్షన్స్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ ఒప్పంద పత్రాలు లావాదేవీల మీద తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏరియాల వారీగా సినిమాలను విక్రయించే విషయంలో డిస్ట్రిబ్యూటర్లతో జరిగే ఒప్పందాల్లో చాలా వరకు నల్లధనం ఉందనే విషయాల్ని అధికారులు గుర్తించారు. డిస్ట్రిబ్యూటర్లకి క్యాష్లో ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి అన్నటువంటి విషయం. అదే సందర్భంలో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే ఫైనాన్సర్స్ ఎవరైతే అప్పులు ఇస్తున్నారో వాళ్ళని కూడా ఇప్పుడు తనిఖీలు చేస్తుండరు. ఇది ఫస్ట్ టైం జరుగుతోంది. దీంతో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.